లోపం లేదు, మీరు మా ఎమ్మెల్యే, మీరు ఉండాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మీరే సవాల్ విసిరారు. మరి వాళ్ళ ఎన్నికల కోడ్ ఉన్నదని తెలిసి కూడా మీరు సవాల్ విసిరారు. మరి మేము జేఏసీగా మేము రావడం మా తప్పు కాదు, అయినా వచ్చాము. ఇప్పటికి కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇలా 79 ఎకరాల 20 గుంటలతో పాటుగా 110 ఎకరాల భూమి మొత్తం ఏదైతే సేకరణ జరిగిందో అందులో నుంచి మీరు భూమి లేదని మీరు అంటున్నారు. ఇవాళ ప్రత్యక్షంగా మీడియా సమక్షంలో ఇలా మీరు ఇచ్చిన సవాలు స్వీకరించాం. అదేవిధంగా మీడియా సమక్షంలో అట్టి భూమి దగ్గరికి పోదాం. ఎక్కడైనా నిర్మాణాలు జరిగి ఉన్నాయా? 110 ఎకరాల భూమిలో నిర్మాణాలు జరిగింది కేవలం స్టేడియం ఒకటి, తర్వాత గిరిజన భవన్ ఒకటి, 2 BHK కాలనీ ఒకటి. ఈ 3 నిర్మాణాలు తప్ప 110 ఎకరాల్లో అదనంగా ఒక్క నిర్మాణం జరిగినట్టు మీరు నిరూపించినా మేము జేఏసీని రద్దు చేసుకుంటాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయం కూడా మేము మాట్లాడమని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాం. అయ్యా, ఇది తహసీల్దార్ గారు ఇచ్చినటువంటి, మీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ కూడా ప్రతిపాదనల మేరకే పరిమితమైంది, ఎక్కడ కూడా ప్రొసీడింగ్ ఇష్యూ కాలేదు. ప్రతిది కూడా నాట్ ఇష్యూ ప్రొసీడింగ్ అని చెప్పేసి ఉంది. మరి దీన్ని మీరు ఆలోచన చేయండి. ఇట్లా ప్రతిపాదనలు ఉన్నప్పుడు మీరు గౌరవంగా దేనికి అవసరమో వెంటనే ఆ ప్రతిపాదనలన్నీ కూడా నీ గవర్నమెంట్లో నువ్వు రద్దు చేసుకునే అవకాశం ఉంది. అంటే ప్రతిపాదనలు ఆ గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నాయంటే భూమి ఉన్నట్టు